హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు స్కిన్ గ్లోయింగ్ ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాని ప్రొసీజర్ ఏంటో మనం చూద్దాం. దానికి చాలా ఇంట్లో ఉండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. మిల్క్, రా మిల్క్, అలాగే టొమాటో, అలాగే బియ్యం పిండి. ఓకే, కొంచెం రోజ్ వాటర్. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే రోజ్ వాటర్ యూజ్ అవుతుంది, డ్రై స్కిన్ వాళ్ళు అయితే మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే స్క్రబ్బింగ్ చేసుకుందాం. ఒక రా మిల్క్ తీసుకున్నానండి నేను, పచ్చిపాలు. ఈ పచ్చిపాలు మనం ఫేస్కి ముందు ఇలా అప్లై చేసేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫేస్లో ఉండే డార్క్ స్పాట్స్ అవి కూడా, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మొత్తం ఇలా అప్లై చేసేసుకొని బాగా మనం రౌండ్ సర్కిల్స్, రౌండ్ డైరెక్షన్లో మనం దీన్ని బాగా సర్కిల్స్ లాగా మనం చేసుకుంటూ ఉంటే, ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకోకర్లేదండి. కాసేపు ఇలా మసాజ్ చేసుకుంటే మన డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒక 10 మినిట్స్ తర్వాత ఈ రకంగా మనం ఇలా క్లీన్ చేసేసుకుందాం దీన్ని. చూసారా, డెడ్ స్కిన్ అంతా పోయిన తర్వాత స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంది కదా. ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. అలాగే నేను మిల్క్ తీసుకున్నానండి, పచ్చిపాలు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిపాలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిపాలు, అందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవ్వాలి. మీకు చూసుకొని కలుపుకోండి. బియ్యం పిండి కదా, కొంచెం డ్రై ఎక్కువగా పీల్చేస్తుందండి తేమని. చూసుకొని కలుపుకోండి మీరు. ఇలాగా మనం క్రీమ్ యూజ్ చేస్తాం కదా, ఆ క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా మిల్క్ తోటి, ఇప్పుడు క్లెన్జింగ్ చేసుకుందామండి దీన్ని. దీనివల్ల స్కిన్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడైనా కూడా డార్క్ సర్కిల్స్ అయినా, ఏదైనా మనకి చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి దీనివల్ల. దీన్ని ఇలాగ మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. స్క్రబ్ చేసుకుని మసాజ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. తర్వాత మనం మాస్క్ వేసుకున్నప్పుడు, ఫేస్ మాస్క్ వేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల స్కిన్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వి మనకి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది. ఇలాగ మీ ఫేస్కి చేసుకోండి. ఇలాగ చాలా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళవసరం లేకుండా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్డౌన్ టైం కదండి, ఇంట్లోనే మనం ఇలా చేసుకుంటే మన స్కిన్ ఎప్పుడు కూడా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం డ్రై అయింది కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగ డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసేసుకుంటాను. చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో స్కిన్ అనేది. చాలా బాగుంటుందండి, చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది ఇది. మనం ఒకసారి నీట్గా అంతా కూడా క్లీన్ చేసుకుందాం వాటర్ అనేది. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికి చూసారు, నేను టమాటోస్ తీసుకున్నానండి, అలాగే బియ్యం పిండి, అలాగే మిల్క్. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే కనుక మిల్క్ అవాయిడ్ చేసేసి రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ వేసుకోండి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక మిల్క్ వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం టమాటా రసం తీసుకున్నాను నేను. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే నేనైతే మిల్క్ యూజ్ చేస్తున్నానండి. మిల్క్ యూజ్ చేసుకొని నేను ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటున్నాను. కాస్త లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని మనం కొంచెం మాస్క్ ఎలాగా మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా వేసుకుందాం దీన్ని. ఓకే, ఇలాగ ఈ రకంగా మనకి కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా దీనికి బాగా పట్టించేయండి. ఇలా పట్టిస్తే ఏంటంటే మొత్తం ఎక్కడైనా డెడ్ స్కిన్ ఉన్నా మీకు చాలా క్లెన్జింగ్గా ఉంటుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే గ్లాసీ స్కిన్ లుక్ కూడా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుందండి. ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఇలా మొత్తం రౌండ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. అలాగైతే మీకు ఏంటంటే స్కిన్ టైట్ అవుతుంది. అంతేకాకుండా ముడతలు పడకుండా, మనకి ఏజ్ రింకిల్స్ అనేవి రాకుండా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయండి. ఓకే, ఇలా కొంచెం మనకి డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం వాష్ చేసేసుకోవచ్చు. చూసారా,
చాలా బాగుంది కదా. మీకు ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇది వారానికి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఒక 20 మినిట్స్ మనం దీన్ని కేటాయిస్తే సరిపోతుంది. అలాగే ఒక ఐస్ ట్యూబ్ మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే తర్వాత ఐస్ ట్యూబ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, క్లోజ్ అవ్వడానికి ఈ ఐస్ ట్యూబ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఐస్ ట్యూబ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీకు తర్వాత నేను వీడియోలో అన్నీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్